అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. సూర్య తన బుగ్గన తాకగానే సూర్యకి చెంప మీద ఉన్న చిన్న చిన్న మీసాలు తనకు తగలటంతో ఏదో తెలియని మైకం కలిగి అమాంతం సూర్యని గట్టిగా హగ్ చేస్తుంది. హిందూ గట్టిగా హగ్ చేసుకోగానే సూర్య తన రెండు చేతులతో హిందూని మరింతగా గట్టిగా తన కౌగిల్లో బంధించాడు. ఇద్దరూ అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. సడన్గా ఒక ఉరుము ఉరిమింది. ఉరుముగానే కన్నులు తెరిచి చుట్టూ చూసింది. నేనేంటి సూర్యని హత్తుకుని ఇలా కంటి నిండా నీళ్లతో సూర్యని ఫోర్స్గా వెనక్కి నెట్టి పరిగెడుతూ వాష్రూమ్లోకి వెళ్ళింది. ఒక్క అడుగు వెనక్కి వేసి హిందూ ఫోర్స్ని తట్టుకొని, ఏంటి సిగ్గుతో పరిగెత్తుదా లేదంటే భయమా? లోపలికి వెళ్ళిందా? ఏంటో ఈ అమ్మాయిలు అసలు అర్థం కారు. కానీ నా పిల్లానికి చాలా బలం ఉంది. 6 అడుగుల మనిషిని నన్నే వెనక్కి నెట్టింది నా రాక్షసి. నవ్వుతూ లెటర్ ఎక్కడ పడేశావు అనుకుంటూ లెటర్ని చూసి, నువ్వెవరో నాకు తెలియదు కానీ లెటర్ మాత్రం చాలా బాగా రాసావు. నీకున్న ధైర్యం కూడా నా హిందూకు లేదు. నేను నా ఫీలింగ్ తనకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఇదిగో ఇలానే టెన్షన్ పడుతూ పరిగెడుతుంది. ఈ లెటర్ సంగతి చూడాలనుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళి లెటర్ మిర్రర్ దగ్గర పెట్టి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. హిందూ షవర్ ఆన్ చేసి షవర్ కింద నించుని, దేవుడా అసలు ఏం జరుగుతుంది? నేను సూర్యకి అంత దగ్గరగా రావటం అసలు ఎలా? సూర్య నీలో ఏదో మాయ ఉంది. అది నేను నిన్ను దగ్గరకు వచ్చేలా చేస్తుంది. కానీ సూర్య, నేను అనుకున్నది తెలిసే వరకు నేను నీకు దగ్గర కాలేను. నన్ను క్షమించు సూర్య అంటూ బాధపడుతూ ఉంది. సూర్య 2 కళ్ళు మూసుకొని నెమ్మదిగా, ఆ రోజు అసలు కోమలికి నాకు ఏం జరిగింది, నేను ఎలా తెలుసుకోవాలి? హిందూ అసలు నోరు విప్పడం లేదు. అడిగితే సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను అంది. అంటే దాని అర్థం కోమలి ఎలా చనిపోయిందో హిందూకు తెలుసు అన్నమాట. కానీ హిందూ ఎందుకు చెప్పటం లేదు? నాకు తెలిసినంత వరకు క్రిమినల్ ఎవరు కోమల్ని చంపటం కాదు కదా, టచ్ చేయడానికి కూడా ధైర్యం చాలదు. కానీ ఎవరు చంపారో అర్థం కావటం లేదు. కానీ ఎవరో కావాలని నన్ను నా దగ్గర నుంచి కోమలిని నాకు దూరం చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు అసలు గుర్తు రావటం లేదు. ఇప్పుడు అంతా ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ కోమలి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన సూర్య వైపు చూస్తూ, ఏంటి అంతగా కళ్ళు మూసుకొని మరీ ఆలోచిస్తున్నాడు, ఏమైంది సూర్యకి అనుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది. సడన్గా కళ్ళు తెరిచి హిందూ వైపు చూసి, ఏంటి మళ్ళీ నాకు సైట్ కొడుతున్నావు అంటాడు సూర్య. హిందూ షాక్ అయ్యి, మనసులో నీతో మాట్లాడితే నువ్వు మళ్ళీ మాయ చేస్తావు అనుకుంటూ, ఏం లే సూర్య అంటుంది. హిందూ నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు నాకు నిజం చెప్పాలి అంటాడు సూర్య. మనసులో కొంపదీసి అక్క ఎలా చనిపోయిందో అడుగుతాడా ఏంటి? చెప్పు సూర్య అంటుంది. రాజేష్ ఎవరు? హిందూ, ఎందుకు నువ్వు అంటే అంత కసివాడికి? అసలు తనకి నీకు రిలేషన్ ఏంటి? తను మా బావ సూర్య. అవునా? మరెందుకు నీతో అలా బిహేవ్ చేశాడు అంటాడు సూర్య. అది అని మనసులో రాజేష్తో పెళ్ళి వద్దని ఇక్కడికి వచ్చానని చెప్తే సూర్య నా గురించి తప్పుగా అనుకుంటే అని ఆలోచిస్తూ సూర్య వైపు చూస్తూ ఉంది. మనసులో చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలుసు హిందూ అనుకుంటూ బెడ్ మీద నుంచి పైకి లేచి నెమ్మదిగా హిందూ వైపు అడుగులు వేశాడు. సూర్య వైపు చూస్తూ, చెప్పాలా వద్దా సూర్య? నా గురించి తప్పుగా అనుకుంటే అని ఆలోచిస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది. సూర్య హిందూ దగ్గరికి వచ్చాడు. వెనక్కి గోడకి తగలటం అక్కడే ఉండి ఆగిపోయి సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. ఉఫ్ అంటూ నెమ్మదిగా హిందూ ఫేస్ మీద గాలి ఊది, చెప్పు హిందూ అసలు ఏం జరిగింది అంటాడు సూర్య. ఏదో మైకం తగిలినట్లు చెప్తానన్నట్టు తల ఊపుతూ సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. సూర్య నెమ్మదిగా హిందూని ఎత్తుకొని బయట పూల మొక్కల దగ్గరున్న సోఫా మీద కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు హిందూ అని హిందూ పక్కన కూర్చున్నాడు. రాజేష్ మా బావ సూర్య. మా అమ్మ నాన్న మా అత్త మాటని కాదనలేక వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మా అమ్మ కోమలికి ఆయన తర్వాత చేద్దామని చెప్పింది. మా అత్త పట్టుపట్టి పంతం నెగ్గించుకొని పెళ్ళికి ముహూర్తం పెట్టేలా చేసింది. కానీ నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ఎలా పెళ్ళి ఆపాలని ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా పెళ్లి టైంకి ఫ్రెండ్ సహాయంతో వాడి ఎదవని మా అమ్మకి నాన్నకి చెప్పాను. వాళ్ళు ఇంకా పెళ్ళి ఆపి నన్ను అక్కని ఇక్కడికి తీసి చదువుకోవడానికి పంపించారు. పరువు పోయిందని కోపంతో వాడు ఇలా నన్ను వేధించాడు సూర్య. వాడు ఇంకా ఎప్పటికీ నీ జోలికి రాడు హిందూ అంటాడు సూర్య. సూర్య వైపు చూస్తూ, ఏం చేసావు సూర్య అంటుంది హిందూ. చంపలేదు, కాకపోతే బ్రతికే ఉన్నాడు. అయినా ఇది చెప్పడానికి ఎందుకు అంతగా ఆలోచించావు? అది సూర్య. చూడు హిందూ, నిన్ను నేను ఎప్పటికీ తప్పుగా అనుకోను. నువ్వు అసలు ఆ యాంగిల్లో అసలు ఆలోచించుకో.
నాకు తెలిసిన హిందూ చాలా ధైర్యవంతురాలు, కానీ ఇప్పుడు నువ్వెందుకు అంత డల్గా ఉంటున్నావు? గుడిలో చెప్పిన పూజారి మాటలు గుర్తొచ్చి మౌనంగా సూర్య వైపు చూసింది హిందూ. హిందూ, నువ్వు నా దగ్గర ఏమీ దాచడం లేదు కదా అంటాడు సూర్య. లేదు సూర్య. మరైతే కోమలి ఎలా చనిపోయిందో నాకెందుకు నువ్వు చెప్పటం లేదు? చెప్పాను కదా సూర్య, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను అని. సరే హిందూ, నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటాడు. పూజారి మాటలు గుర్తొచ్చి కంగారుగా, ఎక్కడికి సూర్య? ఇప్పుడు ఈ టైంలో ఎందుకు? హిందూ కంగారు చూసి, ఏదో ఉంది హిందూ, నువ్వు నాకు చెప్పడం లేదు అనుకుంటూ. అది చిన్న పని ఉందన్నావు, నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు అంటాడు సూర్య. ఏమీ లేదు సూర్య, మామూలుగానే. సరే, నేను వచ్చేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండు, సరేనా అంటాడు సూర్య. నేను కూడా నీతో వస్తాను సూర్య. సీరియస్గా చూసి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అర్జెంట్ మీటింగ్కి రమ్మని ఫోన్ వచ్చింది, అందుకు ఆకాష్ కూడా వస్తున్నాడు. ఆకాష్ కూడా వస్తున్నాడా? సరే అయితే అనుకుంటూ, సరే సూర్య అంటుంది హిందూ. సరే జాగ్రత్త అని చెప్పి సూర్య ఆకాష్ ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. అబ్బాయి ఏంట్రా ఇంత లేటు అంటాడు చారి. పోలీస్ గారు లవ్లో పడ్డారు కదా, హిందూ దగ్గర నుంచి రాలేక ఇదిగో ఇప్పుడు వచ్చారు మన సూర్య సార్ అంటాడు ఆకాష్. రే, నీకు బాగా ఎక్కువైందిరా అంటాడు చారి. అవును బాబాయ్, వీడి పని ఇప్పుడు కాదు, సంధ్య రేపు ఉదయం ఆఫీస్కి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను వీడి పని. అవునరా, ఆ టైంలో వీడిని మనకి నచ్చినట్టు వీడితో ఆడుకోవచ్చు అంటాడు చారి. సరదాగా అన్నాను, మీ ఇద్దరికి ఆ పని మాత్రం అస్సలు చేయకండి. సంధ్య ఇప్పటికే నన్ను కామెడీలా చూస్తుంది, మీ ఇద్దరు ఇప్పుడు ఇలా చేశారంటే అమ్మో వద్దు సూర్య, సరదాగా అన్నాను, రండి మీటింగ్ టైం అవుతుందంటాడు ఆకాష్. ఆ మాత్రం భయం ఉన్న వాడివి ఎందుకురా నీకు అంత బిల్డప్? ఇద్దరు కలిసి తర్వాత నాకు బుద్ధి చెప్పుదురు, కానీ ముందు మీటింగ్ రూమ్కి పదండి. సూర్య నవ్వుకొని మీటింగ్ రూమ్కి వెళ్తారు. హిందూ, పద డిన్నర్ చేద్దుగాని అంటుంది అంజలి. ఆకలిగా లేదు వదిన, నేను తర్వాత తింటాను అంటుంది హిందూ. మా తమ్ముడు నువ్వు కలిసి తింటారా అంటుంది అంజలి. అయ్యో వదిన, అలాంటిదేం లేదు, నిజంగా నాకు ఆకలిగా లేదు అంటుంది హిందూ. సరదాగా అన్నాను. సరే, నేను నీకు సూర్యకి భోజనం పైకి పంపిస్తాను హిందూ. అయ్యో వద్దు వదిన, సూర్య వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తాం. నువ్వు రాగానే నా తమ్ముడు చాలా మార్పు వచ్చింది హిందూ, అది చాలు, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, నేను మీ అన్నయ్యకి భోజనం పెడతాను. సరే వదిన అంటూ మిర్రర్ దగ్గర ఉన్న లెటర్ చూసి నవ్వుకొని, ఏమో అనుకున్నా, రౌడీ పోలీస్కి కొంచెం కూడా బుర్ర లేదనుకుంటూ లెటర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది హిందూ. ఏ క్షణం నిన్ను చూశానో తెలియదు, కానీ ఆ క్షణం నుండి నువ్వే నా ప్రాణమయ్యావు. ఎంతగా అంటే నీకోసం ప్రతిరోజు ఆలోచిస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. నీ నవ్వు చూస్తే చాలు, ఆ బుగ్గను పడే సొట్ట చాలా అందంగా ఉంటుంది. నీ నవ్వు కోసం అయినా రోజు నిన్ను చూడాలనిపిస్తుంది. నిన్ను చూడగానే ప్రతి నిమిషం ప్రతి సెకను నా గుండె చప్పుడు ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే ఆ చప్పుడు విని నాకే భయమేస్తుంది. ఆ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీకోసమే సూర్య. నువ్వెప్పుడూ నా మనసులో ఉన్న మాట తెలుసుకుంటావో. ప్రేమతో నీ నవ్వుకి ఫిదా అయినా నీ ప్రేమ బానిస. చాలా కష్టపడి లెటర్ రాశాను, ఏం చేయను, ఇప్పుడు ఈ టైంలో నీకు దగ్గర కాలేను. అందుకే ఇలా లెటర్ రాసి నిన్ను ఆట పట్టిస్తూ ఉండాలని ఉంది. రేపు లెటర్ రాయకుండా ఇంకో పని చేసి నిన్ను ఏడిపిస్తాను సూర్య. ఇలా నిన్ను కన్ఫ్యూజ్ చేయకపోతే నీ ప్రేమను తట్టుకోవటం నిజంగా నువ్వు అన్నట్టు నాకు చాలా కష్టంగా ఉంది సూర్య. ఏం చేయను, ఇలా చేయకపోతే నిన్ను ఆపటం చాలా కష్టం సూర్య అనుకుంటూ నవ్వుకొని లెటర్ అక్కడే పెట్టి బెడ్ మీద వాలి టైం చూసుకొని నిద్ర రావటం లేదని పైకి లేచి రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా రూమ్ వైపు చూస్తూ ఎదురుగా ఉన్న అటాచ్డ్ రూమ్ చూసి ఏముంది ఈ రూమ్లో అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి అడుగుపెట్టి రూమ్ని చూడగానే షాక్ అవుతుంది. సూర్య కోమలి నవ్వుతూ ఉన్న ఫోటో పెద్దది గోడకి ఉండటం చూసి ఏడుస్తూ కోమలి ఫేస్ని చూస్తూ, అక్క, తొందరలోనే నిజం నాకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు ఎలా చనిపోయావా అన్న సంగతి సూర్యకి నేను చెప్పలేను, నన్ను క్షమించక్క. నిన్ను ఎలా చంపారో సూర్యకి చెప్పకుండా నిజం దాచినందుకంటూ ఏడుస్తూ ఉంది. కాసేపటికి కన్నీరు తుడుచుకుంటూ పైకి లేచి టెర్రస్ పైకి వచ్చింది. టెర్రస్ అంతా చూసింది. ఒకవైపు పెద్ద ఉయ్యాల, మరోవైపు పచ్చని పూల మొక్క గార్డెన్, మరోవైపు కూర్చోడానికి సోఫా సెట్. మనసంతా భారంగా అయిన హిందూ ఉయ్యాల మీద కూర్చొని జారబడి చంద్రుని చూస్తూ మనసులో ఆలోచిస్తూ ఉంది. మీటింగ్ అవ్వగానే టైం చూసుకొని, బాబాయ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అంటాడు సూర్య. సరేరా, ఇద్దరూ జాగ్రత్త, రేపు ఉదయం ఆఫీస్లో కలుద్దామంటాడు చారి. సరే బాబాయ్ అని చెప్పి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. అబ్బాయి ఏంట్రా ఇంత లేటు అంటుంది అంజలి. ఏంటక్క, నువ్వు ఇంకా పడుకోలేదా? నీకు కొంచెం కూడా బుర్ర లేదా? ఈ టైంలో
నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఏంటి ఇలా తిరుగుతున్నావు అంటాడు సూర్య. రేయ్, నిద్ర రావటం లేదని ఇప్పుడే ఇలా బయటకు వచ్చా, రండి భోజనం చేద్దురు కానీ అంటుంది అంజలి. తొందరగా పెట్టక్క, చాలా ఆకలిగా ఉందంటాడు ఆకర్ష్. అక్క, అందరూ భోజనం చేశారా అంటాడు సూర్య. అందరూ చేశారు, హిందూ మాత్రం చేయలేదురా, అడిగితే ఆకలిగా లేదా అని చెప్పింది. ఇదిగో ఈ భోజనం ప్లేట్ నువ్వు పైకి తీసుకెళ్ళు, హిందూ నువ్వు కలిసి తినండి అంటాడు. హిందూకు ఉదయం నుంచి అసలు ఏమీ తినటం లేదు. ఏమైంది హిందూకి అడిగితే చెప్పడం లేదు, ఎలా తెలుసుకోవాలనుకుంటూ సరే అక్క అని చెప్పి తన రూమ్కి వెళ్తాడు. రేయ్, నువ్వు తిను. ఆకాష్, తింటానక్క, నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందంటాడు. కంగారు పడుకురా, నీకు కూడా పెళ్లి చేయాలి, లేదంటే ముసలివాడు అవుతావు, అందరూ కలిసి నాతోనే ఆడుకోండి అంటాడు ఆకాష్. సూర్య రూమ్లోకి వచ్చి హిందూ హిందూ ఎక్కడున్నావు అని పిలుస్తూ రూమ్ అంతా చూస్తాడు. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ అంతా చూశాడు, ఎక్కడా కనిపించదు. ఆ టచ్డ్ రూమ్ డోర్ తీయటం చూసి అంటే హిందూ ఈ రూమ్ చూసిందా అనుకుంటూ డోర్ లాక్ చేసి కాసేపటికి ఆలోచించి భోజనం పట్టుకొని టెర్రస్ పైకి హిందూని చూశాడు. ఊయల మీద 2 కాళ్ళు ముడుచుకొని చేతులు కట్టుకొని చంద్రుడిని చూస్తే ఏదో ఆలోచిస్తూ ఉంది. సూర్య నెమ్మదిగా హిందూ వైపు అడుగులు వేసి హిందూ అని పిలిచాడు. మనసులో అమ్మా నాన్న మీ ఇద్దరు ఎక్కడ ఉన్నారనుకుంటూ ఆలోచిస్తూ సూర్య రావటం సూర్య పిలవటం వినిపించుకోలేదు. అంతగా ఏం ఆలోచిస్తున్నావు హిందూ అనుకుంటూ భోజనం ప్లేట్ పక్కన ఉన్న చిన్న టీపై టేబుల్ మీద పెట్టి హిందూ భుజంపై చేయి వేసి హిందూ అని గట్టిగా పిలిచాడు. ఆలోచనల నుండి తేరుకొని లేచి ఎప్పుడు వచ్చావు సూర్య, పద భోజనం చేద్దు గాని. హిందూ, అసలు నీకేమైంది, ఉదయం నుంచి డల్గా ఉన్నావు, అడిగితే చెప్పటం లేదు, చెప్పు హిందూ. అలాంటిదేం లేదు సూర్య, ముందు కిందకి రా, భోజనం చేద్దు కానీ. నువ్వు చెప్పేలా లేవు హిందూ, నేనే తెలుసుకుంటాను. లేదు, నేను కిందకి రాను, భోజనం ఇక్కడికే తెచ్చానని చెప్పి ఊయల మీద కూర్చుంటాడు. భోజనం ప్లేట్ తీసుకొని సూర్య చేతికిస్తుంది. తిను సూర్య అని హిందూ. నాకు ఆకలిగా లేదు హిందూ అంటాడు సూర్య. సూర్య, నేను నిజంగానే ఏం ఆలోచించడం లేదు, నిజం, నువ్వు ముందు భోజనం చేయి సూర్య. సరే, నువ్వు తినిపించు, తింటాను. హిందూ షాక్ అయ్యి సూర్య వైపు చూసింది. ఎందుకు షాక్ అవుతాను, నేనేమైనా ముద్దిమ్మని అడిగానా, భోజనం తినిపించు అన్నాను, దీనికే ఎందుకు ఇంతలా షాక్ అవుతున్నావు, నువ్వు మామూలుగానే పెద్ద మాయగాడివి, సాయంత్రం చేసిన పనికి షాక్ నుంచి తేరుకోవడానికి ఈ టైం పట్టింది, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడా అనుకుంటూ ఆలోచిస్తూ సూర్య వైపు చూస్తూ ఉంది. నేను మాయగాడిని, మళ్ళీ ఏదో చిలిపి పని చేస్తానని అసలు అనుకోకు, తినిపించి నాకు ఆకలి అవుతుంది అంటుంది. 2 కళ్ళు పెద్దవి చేసి మనసులో అనుకుంది, ఎలా చెప్తున్నావు సూర్య అనుకుంటూ సూర్య పక్కన నుంచుని భోజనం కలుపుతూ సూర్య వైపు చూసింది. మనసులో అనుకుంది, నాకు అలానే తెలుస్తుంది, మరి ఎక్కువ ఆలోచించుకు హిందూ, తినిపించు. కలుపుతూ చేతికి భోజనం ముద్ద తీసుకొని సూర్యకి తినిపించింది హిందూ. హిందూ చెయ్యి సూర్య పెదవులకు తగలగానే హాయిగా అనిపించి హిందూ వైపు చూస్తూ తింటున్నాడు. తన చేతికి సూర్య పెదవులు తగలగానే గుండె సవడి గట్టిగా కొట్టుకుంటూ ఉంది. నువ్వు తిని హిందూ అంటాడు సూర్య. నేను తర్వాత తింటాను సూర్య అని చెప్పి ఇంకో ముద్ద సూర్యకి తినిపించింది హిందూ. హిందూ ముద్ద పెట్టగానే హిందూ చేతి వేలిని చిన్నగా కొరికి చిలిపిగా కన్ను కొట్టాడు. హిందూ భోజనం ప్లేట్ సూర్య పక్కన పెట్టి షాక్ అయ్యి కంగారుగా ఉన్న వాటర్ బాటిల్ తీసి తాగింది. హిందూ కంగారు చూసి నవ్వుకొని హిందూ వాటర్ ఇవ్వు. వాటర్ బాటిల్ సూర్యకి ఇచ్చింది. వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి హిందూ వైపు చూశాడు. కంగారుగా ఉంది హిందూ. హిందూ చేతిని పట్టుకుని ఫోర్స్గా తన వైపుకి లాగాడు. అమాంతంగా సూర్య ఒళ్ళో మరియు ఎదపై వాలి గుండె చప్పుడు గట్టిగా కొట్టుకుంటూ నెమ్మదిగా తలపైకెత్తి సూర్య వైపు చూసింది. హిందూ ఫేస్ మీద ఉన్న కురుల్ని తన చేతితో వెనక్కి నెట్టాడు. సూర్య చేయి తన బుగ్గను తాగ్గానే ఊపిరి గట్టిగా తీసుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. భోజనం ప్లేట్ తీసుకొని హిందూ వైపు చూశాడు. సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. నెమ్మదిగా భోజనం కలిపి హిందూకు తినిపించాడు. కంటి నిండా నీళ్లతో సూర్య వైపు చూస్తూ తింటుంది హిందూ. మనసులో, నువ్వు నా ఒళ్ళో ఇలా కూర్చొని ఉండటం, నేను తినిపించడం, ఈ అందమైన చల్లని వాతావరణం నిజంగా ఎంత బాగుందో అనుకుంటూ హిందూకు భోజనం తినిపించాడు. పండు వెన్నెల కాంతిలో సూర్య మరింత అందంగా కనిపించడంతో సూర్య వైపు చూస్తూ ఉంది. సూర్య భోజనం తినిపించి హిందూ వైపు చూశాడు. పెదవి అంచు దగ్గర చిన్నగా అన్నం మెతుకు ఉంది. తన చేతి వేలితో హిందూని చూస్తూ హిందూ పెదవిని టచ్ చేశాడు. సూర్య తన పెదవులు టచ్ చేయగానే తన 2 పెదవులు చిన్నగా వణకటం మొదలైంది. పెదవి అంచు దగ్గర ఉన్న అన్నం మెతుకు తీసి హిందూ వైపు చూశాడు సూర్య. సూర్య వైపు చూస్తూ ఉంది. నెమ్మదిగా హిందూ ఫేస్ దగ్గరకు వచ్చాడు సూర్య. సూర్య అంత దగ్గరికి రాగానే 2 కళ్ళు గట్టిగా మూసుకొని తల కిందికి దించుకుంది. నెమ్మదిగా తన బుగ్గని హిందూ బుగ్గ దగ్గర ఇంచు దూరంలో పెట్టి చెవిలో, చాలా అందంగా ఉన్నావు బంగారం అంటాడు. హిందూ గొంతు తడారిపోయి మాటలు రాక సూర్య అంటుంది. నెమ్మదిగా వాటర్ బాటిల్ తీసుకొని
భోజనం ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకొని నెమ్మదిగా హిందూని ఎత్తుకొని రూమ్ వైపు నడిచాడు. సూర్య షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుని సూర్య వైపు చూస్తూ ఉంది హిందూ. నెమ్మదిగా రూమ్లోకి వచ్చి హిందూని బెడ్ మీద పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెట్టి ఇంకేం ఆలోచించుకు, అర్థమైందా, పడుకో అంటాడు. సరే అన్నట్టు తలూపుతూ సూర్య షర్ట్ కాలర్ వదిలి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది హిందూ. నవ్వుతూ హిందూకు దుప్పటి కప్పి హిందూ తలనింపుతూ లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చి సోఫా మీద కూర్చొని కోమలి కేస్ ఫైల్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. ఇంకా ఉంది.